అందరికీ నమస్కారం. నేను మీ సులోచన సంబంగి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెస్టేజ్ సప్లిమెంట్స్ ఏ ప్రాబ్లంకి ఏ సప్లిమెంట్ యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, దాని గురించి వివరాలు తెలుసుకుందాం. మరి చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, ఏమేమి వాడుకోవాలి, అసలు ఎలా వాడుకోవాలని. దాని గురించి పూర్తి వివరాలు ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ గ్యాస్ట్రిక్ సమస్యకు వచ్చేసి అలోవెరా, ఆమ్లా, కాంబయోటిక్స్, అలాగే జీతా, టీ పొడి, టీ తాగే అలవాటు ఉంటే, అలాగే మన లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్, 0 కొలెస్ట్రాల్ ఉంటుంది దీనిలో. ఇవి వాడుకోవటం వల్ల మనకి గ్యాస్ట్రిక్ సమస్య అనేది 2 నుంచి 3 నెలల్లోనే పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది. అలోవెరా వచ్చేసి 2 క్యాప్సూల్స్ వేసుకోవాలి, ఉదయం 1, సాయంత్రం 1 తిన్న తర్వాత. ఆమ్లా వచ్చేసి ఉదయం 1, సాయంత్రం 1 తిన్న తర్వాత. అలాగే రైస్ బ్రాన్ ఆయిల్ వచ్చేసి మన వంటల కోసం వాడుకోవాలి, బయట ఆయిల్ వాడకూడదు. అలాగే జీటా టీ, మనకి టీ తాగే అలవాటు ఉంటే ఇది. అలాగే కాంబయోటిక్స్ వచ్చేసి రోజుకొక క్యాప్సూల్ అయితే సరిపోతుంది. ఇవి మనం కాంబినేషన్లో వాడుకోవటం వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది పూర్తిగా తగ్గిపోతుంది. లేదా అలోవెరా, ఆమ్లకి బదులుగా మనం సిఎండి మినరల్ డ్రాప్స్ అనేది యూజ్ చేయటం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇది కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్ అంటాము. మన బాడీకి మినరల్స్ అందించడమే కాదు, 84 రకాల మినరల్స్ అందిస్తుంది. అలాగే మన శరీర తత్వాన్ని ఆల్కలిన్లోకి మార్చడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎసిడిక్ నేచర్ నుంచి ఆల్కలిన్ గా మారుస్తుంది సిఎండి మినరల్ డ్రాప్స్. ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి షుగర్ ప్రాబ్లంకి నీమ్ క్యాప్సిల్, గ్లూకో హెల్త్, స్టీవియా, సీబక్తా, నోని ఇవి యూజ్ చేసుకోవాలి. మరి మనకి నోని అనేది ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్. మన శరీరంలోని అవయవాలన్నిటిలో కూడా సెల్స్ ను ఓపెన్ చేయటంలో నోని ఎక్స్పర్ట్. ఈ నోని యూజ్ చేసుకుంటాం వల్ల మనకి సెల్స్ అన్ని కూడా యాక్టివేట్ అవుతాయి. నోని వచ్చేసి ఉదయం 1 పరగడుపున, సాయంత్రం కూడా 1 తీసుకోవాలి పరగడుపునే. అలాగే గ్లూకో హెల్త్ కూడా పరగడుపున, ఉదయం 1, సాయంత్రం 1. అలాగే మనం ఏదైనా సరే నీమ్ క్యాప్సుల్ టిఫిన్ చేసిన తర్వాత ఉదయం 1, సాయంత్రం 1 తీసుకోవాలి. అలాగే చాలా నీరసంగా ఉంటుంది షుగర్ వాళ్ళకి. ఆ నీరసంగా ఉన్నప్పుడు సీబక్తాన్ క్యాప్సుల్ని ఉదయం 1, సాయంత్రం 1 యూజ్ చేసుకోవచ్చు. బాగా నీరసం నిస్సత్తుగా ఉంటే 2 క్యాప్సూల్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే స్టీవియా వచ్చేసి మన స్వీట్ కోసం వాడుకోవాలి. ఇంకా రోగనిరోధక శక్తి పెరగటానికి, ఇమ్యూనిటీ పవర్ గురించి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రతి మనిషికి చాలా అవసరమైంది ఇమ్యూనిటీ. ఈ రోగనిరోధక శక్తి పెరగటానికి మనకి స్పిరులినా, కొలెస్ట్రాల్, ఆమ్లా, నోని. ఈ స్పిరులినా వచ్చేసి మల్టీవిటమిన్ అండి. సముద్రపు నాచు మొక్క, సముద్రం అట్టడుగున ఉండే బ్లూ గ్రీన్ ఆల్గే నుంచి తయారు చేస్తారు. ఇది ప్రపంచంలోనే నెంబర్ 1 ఫుడ్ గా స్పిరులినా పేరు తెచ్చుకుంది, అందరికీ తెలిసిన విషయమే. అలాగే కొలెస్ట్రాల్ ఆవు మురుపాల నుంచి తయారు చేస్తారు. ఆవు 6 గంటల్లోపు పాలను సేకరించి మన క్యాప్సూల్ రూపంలో తయారు చేసి ఇస్తున్నారు. ఈ క్యాప్సూల్ వచ్చేసి ఉదయం 1, సాయంత్రం 1 పరగడుపును తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆమ్లా, రాతి ఉసిరి నుంచి తయారు చేసిన ఈ ఆమ్లా సి విటమిన్ అధికంగా ఉంటుంది కాబట్టి మన ఇమ్యూనిటీ అనేది చాలా బాగా బూస్ట్ అవుతుంది. ఇది తిన్న తర్వాత ఉదయం 1, సాయంత్రం 1 చేయాలి. అలాగే నోని, ఇప్పుడు చెప్పుకున్నాం కదా, నోని ప్రతి సెల్ ని వాటికున్న మౌత్ ను ఓపెన్ చేయడంలో ఎక్స్పర్ట్. ఈ నోనిని ఉదయం 1, సాయంత్రం 1 పరగడుపును తీసుకోవాలి. అలాగే వారానికి 5 రోజులు మాత్రమే తీసుకోవాలి. కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎవరన్నా ఉంటే మాత్రం దీన్ని అవాయిడ్ చేయొచ్చు, ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. కిడ్నీ ప్రాబ్లమ్స్ వాళ్ళు వాడకూడదు. ఇంకా కిడ్నీలో రాళ్లు, నెక్స్ట్ వన్ కిడ్నీలో రాళ్లుతో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కదా. ఈ కిడ్నీలో రాళ్లు వచ్చిన వాళ్ళు మన కిడ్నీ హెల్త్, టాక్స్ క్లీన్, ఫుడ్ ప్యాచెస్, అలాగే సీబక్తాన్ వాడుకోవాలి. ఈ టాక్స్ క్లీన్ వచ్చేసి రోజుకు 1 వాడితే సరిపోతుంది. కిడ్నీ హెల్త్, స్టోన్ కొంచెం తక్కువ సైజులో ఉన్నట్లయితే ఉదయం 1, రాత్రి 1, లేదా కొంచెం ఎక్కువ సైజులో ఉంది అనుకుంటే 3 సార్లు కూడా ఉపయోగించవచ్చు. అలాగే సీబక్తాన్, బాగా నీరసంగా ఉంటే సీబక్తాన్ యూజ్ చేయాలి, ఉదయం 1, సాయంత్రం 1. అలా అని చెప్పేసి మళ్ళీ నీరసానికే కదా అని స్పిరులినా మాత్రం వాడకూడదండి, సీబక్తాన్ మాత్రమే యూజ్ చేయాలి. అలాగే వచ్చేసి మనకి ఈ ఫుడ్ ప్యాచెస్ అనేది కూడా నైట్ అరికాళ్ళకు అంటించుకోవాలి. శుభ్రంగా కాళ్ళని కడిగేసి తుడిచిన తర్వాత పొడి బట్టతో అరికాళ్ళకు మాత్రమే దాని స్టిక్కర్ ఓపెన్ చేసి అతికించి ఉదయాన్నే రిమూవ్ చేయాలి. ఇలా చేయటం వల్ల కిడ్నీలో ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నా బయటకు వెళ్ళిపోతాయి. అలాగే మోకాళ్ళ నొప్పులకి వచ్చేసి మనకి కాల్షియం, గ్లూకోజమైన్, కొలాజిన్, అలాగే
విటమిన్ డి, అబ్జర్విట్ విటమిన్ డి స్ప్రే అన్నమాట. అలాగే ఫ్లాక్స్ ఆయిల్. ఇంకా దీంతో పాటు ఖచ్చితంగా మనం కుకింగ్ ఆయిల్ అనేది వాడుకోవాలి. ఇవి యూజ్ చేసినప్పుడు మనకి మూడు నెలల్లోపు నొప్పులన్నీ తగ్గిపోతే 6 నెలల్లో మోకాళ్ళల్లో గుజ్జు అనేది తయారయ్యి మన ప్రాబ్లంకి పూర్తి సొల్యూషన్ దొరుకుతుంది. కాల్షియం వచ్చేసి రోజుకు 2 పూట్ల ఉదయం 1 సాయంత్రం 1 తిన్న తర్వాత, గ్లూకోజమైన్ కూడా ఉదయం 1 ఒక 4 రోజులు ఉదయం 1 సాయంత్రం 1 వేసుకోవాలి. గ్లూకోజమైన్ తర్వాత నుంచి ఉదయం 2 క్యాప్సూల్స్ సాయంత్రం 2 క్యాప్సూల్స్ వేసుకోవాలి. అదే మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి షుగర్ ఉంటే గ్లూకోజమైన్ అనేది వాడకూడదు. అలాగే కొలాజిన్ వచ్చేసి ప్రతిరోజు కూడా ఉదయాన్నే పరగడుపున గాజు గ్లాసుతో ఒక వాటర్ తీసుకొని దానిలో ఒక శాషెట్ ఓపెన్ చేసేసి దానిలో ఉన్న పౌడర్ని కలుపుకొని తాగాలి ప్రతిరోజు ఉదయాన్నే. అలాగే విటమిన్ డి స్ప్రే వచ్చేసి రోజుకు ఒక్కసారి నాలుక కింద ఒక్క పఫ్ అంటాం కదా, అలా స్ప్రే చేసుకోవాలన్నమాట. ఇంకా ఫ్లాక్స్ ఆయిల్ వచ్చేసి 3 టైమ్స్ యూజ్ చేసుకోవాలండి. బాగా ఎక్కువగా పెయిన్స్ ఉంటే, లేదా అంటే ఒక 2 క్యాప్సూల్స్ అయితే సరిపోతాయి, తినగానే వేసుకోవాలి. అలాగే చిన్న పిల్లల్లో బలానికి చాలా మందికి పీలగా ఉంటారు, బలం తక్కువగా ఉంటుంది, వీక్గా ఉంటారు కదా, అలాంటి పిల్లలకి కొలెస్ట్రాము ఇన్విగో ప్రోటీన్ పౌడర్ 2 రకాలు ఉన్నాయండి. మనకి చాక్లెట్ ఫ్లేవర్ దొరుకుతుంది, వెనీలా ఫ్లేవర్ దొరుకుతుంది. ఈ కొలెస్ట్రామ్ వచ్చేసి ఉదయం 1 సాయంత్రం 1 పాలల్లో అయినా కలిపి ఇవ్వచ్చు, లేదా ఓపెన్ చేసి నాలుక మీద వేసినా సరే అలా చాక్లెట్ లాగా చప్పరిస్తారు. ఏమి ఇబ్బంది ఏం లేదు, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అలాగే ఇన్విగో పౌడర్ వచ్చేసి వాళ్ళకి ఏది ఇష్టమో అది తీసుకొని ఉదయం 1 సాయంత్రం పూట 1 స్పూను పాలల్లో కలిపి ఇవ్వటం వల్ల వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది బూస్ట్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వన్ ఆస్తమాతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. రెస్పకేర్, నోని, కర్కుమిన్, అలాగే ఆమ్లా, ఇంకా నోని, ఇక్కడ వచ్చేసి పంచతులసి క్యాప్సూల్స్ కూడా యూజ్ చేసుకోవాలండి. రెస్పకేర్ వచ్చేసి రోజుకు 2 పూట్ల ఉదయం 1 సాయంత్రం 1 తిన్న తర్వాత, కర్కుమిన్ వచ్చేసి రోజుకు ఒక్కసారే నైట్ టైం యూజ్ చేసుకుంటే సరిపోతుంది తిన్న తర్వాత, నోని వచ్చేసి పరగడుపున ఉదయం 1 సాయంత్రం 1. ఇందాక చెప్పాను కదా అబ్జెక్షన్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రం ఇవ్వకూడదు, రోజుకు 2 పూట్ల తీసుకోవాలి. ఇది వారానికి 5 రోజులు మాత్రమే. ఇలా వారానికి 5 రోజులు తీసుకుంటూ నోనిని ఆమ్లా 2 పూట్ల తీసుకోవాలి. పంచతులసి వచ్చేసి మనకి రోజుకి ఒక 2 సార్లు నుంచి 3 సార్లు యూజ్ చేసుకోవచ్చు. గోరువెచ్చని నీళ్ళలో ఒక 5 చుక్కలు వేసుకుని వాడుకోవాలి. ఇంకా కంటి సమస్యలండి. ఇప్పుడు కళ్ళ సమస్యల కోసం చూద్దాం. చాలా రకాలుగా ఉంటాయి కంటి సమస్యలు అనేది. చూపు తగ్గిపోవటం, కళ్ళల్లో నీళ్లు రావటం, కళ్ళు మంటలుగా ఉండటం, కళ్ళు ఎర్రబారటం, అలాగే చూపు తగ్గిపోవటం, కంటి నరాల్లో అంటే రెటీనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఇబ్బంది రావటం, కంటి నరాలు పలచబడటం, ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడుకోవాల్సింది కళ్ళ ప్రాబ్లమ్స్కి ఐ సపోర్ట్ వాడుకోవాలి. కళ్ళు మంటలుగా కొంచెం క్లాట్స్ ఏమన్నా ఎర్రగా అనిపించినప్పుడు, అంటే దురదలు లేకుండా ఉంటే క్రిల్ ఆయిల్ వాడుకోవాలి. అలాగే కంటి దురదలు అలాంటి ఏమన్నా ఉన్నప్పుడు, నీళ్లు కారటం అలా ఉన్నప్పుడు ఐ సపోర్ట్తో పాటు ఫ్లాక్స్ ఆయిల్ వాడుకోవాలి, వైటల్ కాంప్లెక్స్ వాడుకోవాలి. కంటి నరాలకు ఏమన్నా ఇబ్బంది ఉంటే ఐ సపోర్టు, ఫ్లాక్స్ ఆయిల్, వైటల్ కాంప్లెక్స్ యూజ్ చేసుకోవాలి. లేదా కంటి చూపు తగ్గింది, కొంచెం సైడ్ ప్రాబ్లం ఉంది అనుకుంటే ఐ సపోర్ట్తో పాటు స్పిర్లినాని యూజ్ చేసుకోవాలి. ఇలా యూజ్ చేసుకోవటం వల్ల మనకి కంటి సమస్యలు అనేవి తగ్గిపోతాయండి చాలా బాగా. కంట్లో దురదలు అలా సీ ఫుడ్ తిన్న వాళ్ళకి ఎవరికైనా సరే కళ్ళ ప్రాబ్లం ఉన్నప్పుడు మన క్రిల్ ఆయిల్ అనేది యూజ్ చేయకూడదు. ఫ్లాక్స్ ఆయిల్, వైటల్ కాంప్లెక్స్, అలాగే ఐ సపోర్టు యూజ్ చేసుకోవాలన్నమాట. ఇలా మనం చేయటం వల్ల కంటి ప్రాబ్లమ్స్ నుంచి సేఫ్ అవ్వచ్చు. చాలా త్వరగా మనకి రిజల్ట్ అనేది వస్తుంది. ఈ కళ్ళ ప్రాబ్లమ్స్ ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు. చాలా టెస్టిమోనీస్ కూడా మన దగ్గర ఉన్నాయి. చిన్నపిల్లలకి సైట్ ఉన్నా కానీ చాలా బాగా తగ్గిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి గుండె సమస్యలండి. గుండె సమస్యల కోసం చాలా మందికి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి గుండెకి సంబంధించి కూడా. ప్రోకార్డు, ఫ్లాక్స్ ఆయిల్, ఎల్ఆర్జినైన్, కోఎంజైమ్ Q10 మన కుకింగ్ ఆయిల్ వాడుకోవాలి. ఇక్కడ ప్రోకార్డ్ వచ్చేసి మనకు 2 టైమ్స్ యూజ్ చేసుకోవాలండి. భోజనం తర్వాత ఉదయం 1, రాత్రిపూట 1. అలాగే ఫ్లాక్స్ ఆయిల్ కూడా 2 పూట్ల యూజ్ చేసుకోవాలి, తిన్న వెంటనే వేసుకోవాలి ఈ ఫ్లాక్స్ ఆయిల్ అనేది. ఇంకా ఎల్ఆర్జినైన్ వచ్చేసి ఒక గాజు గ్లాసులో ఉదయం పూట పరగడుపున
పరగడుపునే తీసుకోవాలి. ఒక గాజు గ్లాసులో గోరువెచ్చని నీళ్ళల్లో ఒక ప్యాకెట్ ఓపెన్ చేసి మళ్ళీ ఇంకొక గాజు గ్లాసులోకి తిరగొట్టుకొని ఇది పింక్ షేడ్ ఉన్నప్పుడే, అంటే వితిన్ 5 to 10 minutes లోపే స్లోగా తాగేయాలన్నమాట. ఇది మళ్ళీ కలర్ షేడ్ అయ్యేంత వరకు కూడా ఉంచొద్దు. అలా ప్రతిరోజు కూడా ఉదయాన్నే పరగడుపున తీసుకోవాలి ఈ ఎల్ఆర్జీ9. అలాగే కోఎంజైమ్ Q10 వచ్చేసి రోజుకు ఒక క్యాప్సూల్ సరిపోతుంది. మళ్ళీ స్ట్రెస్ ఎక్కువగా ఉంది, స్ట్రెయిన్ బాగా పడుతున్నాం, ఇబ్బందిగా ఉంది అనుకున్న వాళ్ళు ఈ కోఎంజైమ్ Q10 కూడా 2 times యూజ్ చేయొచ్చు. అలాగే మన వంట నూనె మాత్రం ఖచ్చితంగా లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ మాత్రమే వాడుకోవాలి. ఇలా వాడుకోవటం వల్ల ఈ గుండె ప్రాబ్లమ్స్ నుంచి కూడా చాలా చక్కగా రిజల్ట్ తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ అబ్జెక్షన్ ఒక్కటే చూసుకోవాలి. ఈ ఎల్ఆర్జీ9 వచ్చేసి స్టెన్స్, ఇదివరకు స్టెన్స్ ఏమైనా వేసినా లేదా మన శరీరంలో ఏవైనా రాడ్స్ కానీ అలాంటివి ఉంటే, స్టీల్ రాడ్లు అలాంటివి ఏమైనా ఉంటే మాత్రం ఈ ఎల్ఆర్జీ9 యూజ్ చేసుకోకూడదు. హై బీపీ కోసం, హై బీపీ ఉన్న వాళ్ళు ఫ్లాక్స్ ఆయిల్, అలాగే క్రిల్ ఆయిల్, కోఎంజైమ్ Q10, ప్రోకార్డ్ యూజ్ చేసుకోవాలి. ఫ్లాక్స్ ఆయిల్ వచ్చేసి మనకి ఉదయం సాయంత్రం తిన్న వెంటనే వేసుకోవాలి. క్రిల్ ఆయిల్ వచ్చేసి భోజనం మిడిల్లో వేసుకోవాలి. సగం అన్నం తిన్న తర్వాత ఈ క్యాప్సూల్ వేసుకుని పెరుగన్నం తింటాం అనేది మంచిది అనమాట. అలా బాగా యూజ్ అవుతుంది. అలాగే సీ ఫుడ్ ఎలర్జీ ఉన్న వాళ్ళు మాత్రం ఈ క్రిల్ ఆయిల్ యూజ్ చేయకూడదండి, అదొకటి గుర్తుపెట్టుకోవాలి. Q10 వచ్చేసి అంటే కోఎంజైమ్ Q10 వచ్చేసి మనకి భోజనం తర్వాత రోజుకు ఒక క్యాప్సూల్, బాగా ఎక్కువ బీపీ ఉన్నట్లయితే 2 times కూడా యూజ్ చేసుకోవచ్చు. ప్రోకార్డ్ వచ్చేసి తిన్న తర్వాత ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి యూజ్ చేసుకోవాలి. ఇలా హై బీపీని కంట్రోల్ చేసుకోవచ్చు. మన కుకింగ్ ఆయిల్ మాత్రం ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలండి. ఫ్లాక్స్ ఆయిల్, కోఎంజైమ్ Q10, క్రిల్ ఆయిల్, అలాగే ప్రోకార్డ్ గుండె నరాలని యాక్టివ్ చేస్తుంది ప్రోకార్డ్, ఇవి వాడుకోవాలి. రక్తహీనత, శరీరంలో రక్తహీనత ఉన్నట్లయితే ఐరన్ వచ్చేసి మనకి పరగడుపున ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి యూజ్ చేసుకోవాలి. ఈ కొంతమందికి వికారం ఉంటుందండి. ఫోలిక్ ఐరన్ వాడుకునేటప్పుడు వాళ్ళు ఒక గ్లాసు వాటర్లో ఒక 2 నిమ్మ చుక్కలు పిండుకొని, అంటే నిమ్మకాయ జ్యూస్ని లెమన్ జ్యూస్ కలుపుకొని, పంచదార ఉప్పు కానీ ఏమి వేయకుండా మామూలుగా ఆ వాటర్తో, నిమ్మకాయ జ్యూస్తో కలిపిన వాటర్తో క్యాప్సూల్ వేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఫుడ్ తీసుకున్న 1 గంట తర్వాత క్యాప్సూల్ ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి వేసుకోవచ్చు. అలాగే స్పిర్లినా ఉన్న వాళ్ళు అనుకోండి, ఈ స్పిర్లినా వచ్చేసి తిన్న తర్వాత యూజ్ చేయొచ్చు. అదే కొంచెం బొద్దుగా ఉన్న వాళ్ళైతే మాత్రం పరగడుపునే వేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్పిర్లినా 2 times వేసుకోవాలి. ఇది మల్టీ విటమిన్, 2 times యూజ్ చేస్తే సరిపోతుంది. ఇలా యూజ్ చేయడం వల్ల బ్లడ్ పర్సంటేజ్ అనేది పెరుగుతుంది. అలాగే ఫ్యాటీ లివర్, చాలా మందికి ఫ్యాటీ లివర్ అనేది చాలా ఇబ్బంది పడుతున్న విషయం ఇప్పుడు ఈ రోజుల్లో. దీనికోసం లివర్ హెల్త్ టాక్స్ క్లీన్ అనేది యూజ్ చేసుకోవాలి. ఈ లివర్ హెల్త్ వచ్చేసి బోన్ చేసిన తర్వాత ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి యూజ్ చేసుకోవాలి. అలాగే టాక్స్ క్లీన్ వచ్చేసి సాయంత్రం పూట, రోజులో ఏ టైం అయినా అవనివ్వండి, రోజుకు ఒక్కసారి యూజ్ చేసుకోవాలి. ఈ టాక్స్ క్లీన్ వేసుకున్నప్పుడు కొంతమందికి మోషన్స్ అవుతా ఉంటాయి, అవి చూసుకొని వేసుకోవాలి. ఈ క్యాప్సూల్ వేసుకున్నప్పుడు ఎక్కువ సార్లు మోషన్స్ అయినాయి అనుకోండి, మోషన్స్ ఎక్కువగా అయిన వాళ్ళు 2 రోజులకు ఒక క్యాప్సూల్ వేసుకుంటే సరిపోతుంది. లేదు మోషన్స్ అవ్వట్లేదు, నాకు బాగానే ఉంది, ఒక్కసారి వేసుకున్నా కానీ ఒక్కసారి కూడా వెళ్ళలేకపోతున్నాను మోషన్కి అనుకునే వాళ్ళు రోజుకు 2 క్యాప్సూల్స్ కూడా యూజ్ చేయాలి. ఇది ఇలా యూజ్ చేసుకోవటం వల్ల మంచి బెనిఫిట్ ఉంటుంది. అలాగే వంట నూనె మాత్రం మన వంట నూనె వాడాలి. మన రైస్ బ్రాన్ ఆయిల్ తెలుసు కదా, లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్లో 0 కొలెస్ట్రాల్ ఉంటుంది. అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని కరిగిస్తుంది, గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది, జీర్ణశక్తిని కాపాడుతుంది. కాబట్టి ఇది వేసుకోవాలి. అలాగే పిల్లలు లేని వాళ్ళ కోసం వైటల్ కాంప్లెక్స్, గానోడర్మా, శతావరి, ఎల్ఆర్జీ9 ఇవి లేడీస్ కోసం అండి. జెంట్స్ వచ్చేసి శతావరి ఆపేసి ఎనర్జీ బూస్ట్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇద్దరు వాడుకోవాల్సి ఉంటుంది. పెయిర్ ఇద్దరు కూడా వాడుకోవాలి. భార్య భర్త ఇద్దరు వాడుకుంటేనే బెస్ట్ రిజల్ట్ వస్తుంది. నూనె వచ్చేసి పరగడుపున రోజుకి రెండు సార్లు యూజ్ చేసుకోవాలి. వారానికి 5 మాత్రమే యూజ్ చేసుకోవాలి. కోఎంజైమ్ Q10 వచ్చేసి రోజుకు 2 సార్లు యూజ్ చేసుకోవాలి. వైటల్ కాంప్లెక్స్ రోజుకు 2, ఉదయం 1, సాయంత్రం 1 తిన్న తర్వాత. గానోడర్మా కూడా అంతే, ఉదయం 1, సాయంత్రం 1 తిన్న తర్వాత. శతావరి మ్యాక్స్ ఇది ఆడవాళ్ల కోసమే. శతావరి వచ్చేసి ఉదయం 1, సాయంత్రం 1,
మధ్యాహ్నం 1 కూడా యూజ్ చేసుకోవాలి 3 పూట్ల తిన్న తర్వాత. L-arginine వచ్చేసి పరగడుపున 1 ప్యాకెట్ గాజు గ్లాసులో మాత్రమే కలుపుకొని పింక్ కలర్ ఉంటుంది, ఆ కలర్ షేడ్ అవ్వకుండా మాత్రమే తాగాలి. జెంట్స్ కోసం ఎనర్జీ బూస్టర్ యాడ్ చేసుకోవాలి. వీటన్నిటితో పాటు శతావరి 1 అవాయిడ్ చేసేసి ఎనర్జీ బూస్టర్ యూజ్ చేసుకోవాలి. ఎనర్జీ బూస్టర్ వచ్చేసి నైట్ టైం ఒక్కటే ఇలా వాడుకోవాలి. వెరికోస్ వెయిన్స్ నెక్స్ట్ వచ్చేసి వెరికోస్ వెయిన్స్ కోసం, ఈ వెరికోస్ వెయిన్స్ కోసం ఫుడ్ ప్యాచెస్, క్రిల్ ఆయిల్, అలోవెరా, నోని యూజ్ చేసుకోవాలండి. ఈ క్రిల్ ఆయిల్ వచ్చేసి భోజనంతో పాటు 2 పూట్ల యూజ్ చేసుకోవాలి. సగం అన్నం తిన్న తర్వాత వేసుకోవాలి. ఫుడ్ ప్యాచెస్ వచ్చేసి రాత్రి అరికాళ్ళకు అతికించేసి పడుకోవాలి, పొద్దున్నే రిమూవ్ చేసేయాలి. అలాగే అలోవెరా వచ్చేసి భోజనం చేసిన తర్వాత ఉదయం 1 సాయంత్రం 1. నోని వచ్చేసి రోజుకి 2 క్యాప్సూల్స్ పరగడుపున యూజ్ చేసుకోవాలి. అలాగే వారానికి 5 మాత్రమే యూజ్ చేసుకోవాలి. 2 రోజులు అనేది గ్యాప్ ఇచ్చేసేయాలి. ఈ నోనీకి అబ్జెక్షన్స్ తెలుసు కదా, మన కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉన్నా, లో బీపీ ఉన్నా కానీ యూజ్ చేయకూడదు నోని అనేది. ఇలా మనం చూసుకొని ఇచ్చుకోవాలి. అలాగే ఈ క్రిల్ ఆయిల్ వచ్చేసి సీ ఫుడ్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి మాత్రం ఇవ్వకూడదు. అలాగే కుకింగ్ ఆయిల్స్ కంపల్సరీ వాడుకోవాలి, దీంతో పాటు మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. ఇంకా వచ్చేసి థైరాయిడ్, ఈ థైరాయిడ్ కోసం గానోడర్మా, ఆమ్లా, అలోవెరా, ఫ్లాక్స్ ఆయిల్, వైటల్ కాంప్లెక్స్, రైస్ బ్రాన్ ఆయిల్ కంపల్సరీ వాడుకోవాలి. మన రైస్ బ్రాన్ ఆయిల్ మాత్రమే, లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ వెస్టేజ్ లో ఉన్నది మాత్రమే వాడుకోవాలి. జీటా టీ తాగే అలవాటు ఉంటే వాళ్ళకి జీటా టీ కూడా యూజ్ చేసుకోవాలి. గానోడర్మా వచ్చేసి మనకి 2 పూట్ల యూజ్ చేసుకోవాలి తిన్న తర్వాత. వైటల్ కాంప్లెక్స్ వచ్చేసి 2 పూట్ల తిన్న తర్వాత, ఆమ్లా కూడా 2 పూట్ల తిన్న తర్వాత, ఫ్లాక్స్ ఆయిల్ తిన్న వెంటనే 2 పూట్ల యూజ్ చేసుకోవాలి. ఇంకా గొంతుకు సంబంధించిన సమస్యలు ఏదైనా ఉంటే, గొంతు థైరాయిడ్ కానీ ఉన్నట్లయితే వాళ్ళ కోసం రెస్పోకేర్ కూడా యూజ్ చేసుకోవాలండి. రెస్పోకేర్ ఖచ్చితంగా వాడుకోవాల్సి ఉంటుంది. ఇవి వాడుకోవటం వల్ల మనకి బెస్ట్ రిజల్ట్ ఉంటుంది అనమాట థైరాయిడ్కి. ఇవన్నీ కూడా కాంబినేషన్గా వాడుకోవాలి. 6 మంత్స్ వాడుకున్న తర్వాత 0కి రావటం అనేది చూస్తారు. డాక్టర్ సలహా మేరకు తర్వాత నుంచి ఆపేసుకున్నా పర్వాలేదు, కానీ కుకింగ్ ఆయిల్ మాత్రం కంటిన్యూ చేసుకోవాలి. ఇది థైరాయిడ్ ప్రాబ్లంకి. ఇంకా హెయిర్ ఫాల్, ఇది ఇంటర్నేషనల్ సమస్య కదా. ఈ హెయిర్ ఫాల్ అనేది, హెయిర్ ఫాల్కి మన హెయిర్ ఆయిల్, వెస్టేజ్ హెయిర్ ఆయిల్, అలాగే యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ, హెయిర్ నెయిల్ స్కిన్, అలాగే బయోటిన్ స్ప్రే ఇవి యూజ్ చేయటం వల్ల ఈ హెయిర్ ఫాల్ని అరికట్టేయచ్చు చక్కగా. ఈ హెయిర్ ఆయిల్ అనేది 2-3 డేస్కి ఒక్కసారి మనం మునివేళ్లతో మసాజ్ చేసుకోవాలి హెయిర్కి. అలా మసాజ్ చేసుకున్న తర్వాత 1 గంట సేపు అనేది ముడి వేసి వదిలేసుకోవటమో లేకపోతే మామూలుగా అలా వదిలేసుకోవటం చేయాలి. కోమ్ చేయకూడదు, దువ్వకూడదు 1 గంట సేపు. తర్వాత మనం హెడ్ బాత్ చేసినప్పుడల్లా కూడా యాంటీ హెయిర్ ఫాల్ షాంపూతో హెడ్ బాత్ చేయాలి. హెయిర్ నెయిల్ స్కిన్ వచ్చేసి తిన్న వెంటనే, తినటంతో పాటు క్రిల్ ఆయిల్ ఎలా వేసుకుంటామో ఇది కూడా అలా వేసుకోవచ్చు, లేదా తిన్న వెంటనే యూజ్ చేసుకోవచ్చు రోజుకు 2 పూట్ల. అలాగే బయోటిన్ స్ప్రే వచ్చేసి మనకి నైట్ పడుకునేటప్పుడు మాత్రమే ఒక్కసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది, 4 కింద. ఇలా యూజ్ చేసుకోవాలి. కఫదోషాల కోసం మనం ఫ్లాక్స్ ఆయిల్, రెస్పోకేరు, ఇన్విగో ప్రోటీన్ పౌడరు, పంచతులసి వాడుకోవాలి. ఈ ఫ్లాక్స్ ఆయిల్ వచ్చేసి 2 టైమ్స్ భోజనం చేసిన వెంటనే యూజ్ చేయాలి. రెస్పోకేర్ కూడా భోజనం చేసిన తర్వాత ఉదయం 1, సాయంత్రం 1. ఇన్విగో ప్రోటీన్ పౌడర్ వచ్చేసి గోరువెచ్చని నీళ్ళల్లో అయినా వాడుకోవచ్చు, లేదా పాలల్లో అయినా యూజ్ చేసుకోవచ్చు. పొద్దున్న 1 స్పూను, సాయంత్రం 1 స్పూను వాడుకోవాలి. అలాగే పంచతులసి గోరువెచ్చని నీళ్ళలో 2 సార్లైనా, రోజుకి 3 సార్లైనా తీసుకోవచ్చు. ఒక 5-5 చుక్కల చొప్పున మనం యూజ్ చేసుకోవచ్చు. ఇది బ్రీతింగ్ ప్రాబ్లం ఏదైనా ఉంటే పంచతులసిని ముక్కు దగ్గర, గొంతు, అలాగే వీపు, ఛాతి మీద, వీపు మీద కూడా పంచతులసిని అప్లై చేసి మసాజ్ చేయటం వల్ల త్వరగా రిలీఫ్ ఉంటుంది. అలాగే బరువు తగ్గటానికి, ఈ బరువు తగ్గటానికి వెస్లిమ్ షేక్, వెస్లిమ్ క్యాప్సిల్స్, వెస్లిమ్ టీ, వెస్టీజ్ ప్రోటీన్ పౌడర్, ఇంకా ఫ్లాక్స్ ఆయిల్, మన కుకింగ్ ఆయిల్ ఇవి వాడుకోవాలి. తీపి కోసం అయితే మన స్టీవియాని వాడుకోవాల్సి ఉంటుంది. వెస్లిమ్ షేక్ వచ్చేసి ఫుడ్కి బదులుగా మనం తీసుకోవాల్సి ఉంటుందండి. ఉదయం పూట టిఫిన్కి బదులుగా తీసుకోవాలి, నైట్ డిన్నర్కి బదులుగా. మనం ఒక 200 ml వాటర్లో 1 స్పూను షేక్ వేసుకొని దానిలోనే ప్రోటీన్ పౌడర్ కూడా కలుపుకొని తాగొచ్చు. ప్రోటీన్ పౌడర్ వచ్చేసి మనకు 1 స్పూన్ సరిపోతుంది. అలా యూజ్ చేసుకోవాలి ఉదయం సాయంత్రం. అలాగే వెస్లిమ్ క్యాప్సిల్స్ పరగడుపుని వేసుకోవాలి. ఉదయం 2, రాత్రి 2 వేసుకోవాలి.
బాగా వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే మధ్యాహ్నం కూడా 2 క్యాప్సూల్స్ అనేది తీసుకోవాలి. అలాగే మనం వెయిట్ తగ్గిన తర్వాత కూడా ఈ వెస్లిమ్ క్యాప్సూల్స్ అనేది మనం కంటిన్యూ చేస్తూనే ఉండాలి. ఒక 3 months వరకు కూడా రోజుకి ఒక్క పూట అయినా సరే, ఒక్క క్యాప్సూల్ చొప్పున అయినా సరే మనం కంటిన్యూ చేసుకోవాలి. అలాగే వెస్లిమ్ టీ వచ్చేసి వేడి నీళ్ళలో 1 స్పూన్ వేసుకొని తాగాలి. రోజుకు 2 నుంచి 4 సార్లు ఎప్పుడైనా తాగొచ్చు అన్నమాట. ఇది తాగటం వల్ల దీనిలో తీపికి బదులు మనం స్టీవియాని కలుపుకొని యూజ్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా మనం వాడుకోవాల్సి ఉంటుంది వెయిట్ లాస్ కేటగిరీ. అలాగే బరువు పెరగటానికి కొంతమంది బరువు పెరగకుండా సన్నగా పేలగా ఉంటారు, వెయిట్ తక్కువగా ఉంటారు, ఉండాల్సినంత వెయిట్ ఉండకుండా తక్కువగా ఉంటారు. వాళ్ళ కోసం నోని, కొలెస్ట్రాల్, స్పిరులినా, ఇన్విగో ప్రోటీన్ పౌడర్ అనేది యూజ్ చేయాలి. నోని వచ్చేసి ఉదయం 1, సాయంత్రం 1 భోజనం చేసిన తర్వాత. వీళ్ళు బరువు పెరగటానికి కాబట్టి నోనిని భోజనం చేసిన తర్వాత యూజ్ చేయాలి. అలాగే కొలెస్ట్రాల్ వచ్చేసి పరగడుపుని యూజ్ చేయాలి భోజనానికి ముందనమాట. ఉదయం 1, రాత్రి 1. స్పిరులినా కూడా భోజనం చేసిన తర్వాత ఉదయం 1, సాయంత్రం 1 యూజ్ చేయాలి. అవసరమైతే 3 పూటలు కూడా యూజ్ చేసుకోవచ్చు స్పిరులినాని. అలాగే ప్రోటీన్ పౌడర్ ఉదయం 1 స్పూన్ పాలల్లో, సాయంత్రం 1 స్పూను పాలల్లో కలుపుకొని తాగాలి. ఇది బరువు పెరగటానికి ఈ 4 కాంబినేషన్ అనేది యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నోని చెప్తున్నాను, మళ్ళీ 5 రోజులు మాత్రమే యూజ్ చేయాలి భోజనం చేసిన తర్వాత. ఓకేనా. తర్వాత బ్రెయిన్ ప్రాబ్లమ్స్ అంటే మతి మరుపు, కొంచెం ఏదైనా సరే గుర్తుండకపోవటం, ఇంకా బ్రెయిన్కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే నోని, ఫ్లాక్స్ ఆయిల్, క్రిల్ ఆయిల్, మెటామైండ్ ఇవి వాడుకోవాలి. మెటామైండ్ అనేది కొన్ని ఏరియాల్లోనే దొరుకుతుందండి. ఇది దొరకని వాళ్ళు కంపల్సరీ క్రిల్ వాడుకుంటే సరిపోతుందన్నమాట. ఇది నూనె వచ్చేసి మనకి 2 పూట్ల యూజ్ చేసుకోవాలి. ఉదయం 1, సాయంత్రం 1 పరగడుపున. అలాగే ఫ్లాక్స్ ఆయిల్ తిన్న వెంటనే యూజ్ చేసుకోవాలి. ఉదయం 1, సాయంత్రం 1. ఇంకా వచ్చేసి మనకి క్రిల్ ఆయిల్ భోజనంతో పాటు ఉదయం 1, సాయంత్రం 1. మెటామైండ్ వచ్చేసి రోజుకి 1 క్యాప్సూల్ సరిపోతుంది. ఇది చూయింగ్ గమ్ లాగా బాగా నమిలి మింగాలన్నమాట ఈ మెటామైండ్ దొరికితే. అలా యూజ్ చేసుకోవాలి. రోజుకు 1 నుంచి 2 క్యాప్సూల్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇవి మనకి బ్రెయిన్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి. అలాగే ఫైల్స్, ఈ ప్రాబ్లం ఇప్పుడు ఎక్కువగా ఉంటుంది కదా చాలా మందిలో, లేడీస్లో కానీ జెంట్స్లో కానీ. దీనికోసం నీమ్ క్యాప్సులు, టాక్సిక్లీన్, గానోడర్మా, ఇంటిమేట్ వాష్, నోని, ఫైబర్ ఇవి యూజ్ చేసుకోవాలి. నీమ్ క్యాప్సుల్ వచ్చేసి పరగడుపున వారానికి 5 రోజులు ఉదయం 1, సాయంత్రం 1. టాక్సిక్లీన్ వచ్చేసి ఉదయం 1, సాయంత్రం 1. గానోడర్మా వచ్చేసి ఉదయం 1, సాయంత్రం 1 ఇలా వాడుకోవాలి. మరి ఇంటిమేట్ వాష్తో క్లీనింగ్ అనేది చేసిన తర్వాత నీమ్ క్యాప్సుల్ని దానికి ఒక పిన్ చేసి దానిలో ఉన్న ఆయిల్ని అక్కడ ఏదైతే ప్రాబ్లం ఉందో అక్కడ అప్లై చేసుకోవాలి ఉదయం సాయంత్రం కూడా. ఈ మోషన్ ఫ్రీ అవ్వటం అనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఫైల్స్ ప్రాబ్లంలో మోషన్ ఫ్రీ అనేది అవితేనే ఆ ప్రాబ్లం అనేది తగ్గుతుంది. దానికోసం టాక్సిక్లీన్ 2 times యూజ్ చేసుకోవాలి. అలాగే ఫైబర్ కూడా యూజ్ చేయాలి. ఫైబర్ వచ్చేసి పరగడుపున గోరువెచ్చని నీళ్ళలో రోజుకి ఉదయం పూట 1 స్పూన్ నుంచి వారం తర్వాత 1.5 స్పూన్, 2 వారాల తర్వాత 2 స్పూన్లు, అలా 3 స్పూన్ల వరకు యూజ్ చేసుకోవచ్చు. ఇది యూజ్ చేసిన తర్వాత వాటర్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఖచ్చితంగా రోజులో 4 లీటర్ల వాటర్ అనేది తాగాల్సి ఉంటుంది. అలాగే హైట్ పెరగటానికి, ఎత్తు పెరగటానికి స్పిరులినా, కొలెస్ట్రాల్, ఇన్విగో ప్రోటీన్ పౌడర్, కాల్షియం. మరి పిల్లల్లో చాలా మందిలో ఒక 16 years వరకు లేదా 21 years వరకు ఎదుగుదల అనేది ఉంటుంది. కొంతమంది హైట్ తక్కువగా ఉంటారు. వాళ్ళ కోసం స్పిరులినా, కొలెస్ట్రాల్, ఇన్విగో ప్రోటీన్ పౌడర్ అలాగే కాల్షియం యూజ్ చేసుకోవాలి. ఈ స్పిరులినా వచ్చేసి భోజనం చేసిన, చెప్పాను కదండి, బొద్దుగా ఉంటే ఫుడ్ తీసుకోకముందు, సన్నగా ఉంటే ఫుడ్ తీసుకున్న తర్వాత యూజ్ చేసుకోవాలి. స్పిరులినా 2 సార్లు తీసుకోవాలి. ఉదయం 1, సాయంత్రం 1. అలాగే కాల్షియం రోజుకు 2, ఉదయం 1, సాయంత్రం 1. కొలెస్ట్రాల్ వచ్చేసి పరగడుపున ఉదయం 1, రాత్రి 1. ఇన్విగో ప్రోటీన్ పౌడర్ వచ్చి ఉదయం ఒకసారి 1 స్పూను, సాయంత్రం 1 స్పూను యూజ్ చేసుకోవాలి. ఇలా యూజ్ చేసుకుంటూ స్కిప్పింగ్ అనేది వీళ్ళు ఆడాలి. ఖచ్చితంగా రోజుకి ఒక పావు గంట, 20 నిమిషాలు, ఇట్లా రోజుకు 1 గంట వరకు పెంచుకుంటూ పోవాలన్నమాట. ఇలా 1 గంట ఆడితే సరిపోతుంది స్కిప్పింగ్ అనేది. యూరిక్ యాసిడ్ కోసం నోని,
అలోవెరా, క్రాన్బెర్రీ, ఫుడ్ ప్యాచెస్, గానోడర్మా, టాక్సిక్లీన్ యూజ్ చేసుకోవాలి. ఈ నోని క్యాప్సూల్ వచ్చేసి చెప్పాం కదా, పరగడుపున రోజుకి ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి, 5 రోజులు, వారంలో 5 రోజులు యూజ్ చేయాలి, 2 రోజులు ఆపేయాలి. అలోవెరా వచ్చేసి భోజనం చేసిన తర్వాత ఉదయం ఒకటి, రాత్రిపూట ఒకటి. క్రాన్బెర్రీ వచ్చేసి భోజనం తర్వాత ఉదయం ఒకటి, రాత్రిపూట ఒకటి. ఈ క్రాన్బెర్రీ వచ్చేసి పాలిచ్చే తల్లులు కానీ, కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళు కానీ, షుగర్ పేషెంట్లు కానీ యూజ్ చేయకూడదు. అలాగే ఫుడ్ ప్యాచెస్ వచ్చేసి నైట్ టైం అరికాలకు అంటించుకోవాలి. పొడిగా తుడుచుకొని శుభ్రంగా కడిగి కాళ్ళని పొడిగా తుడుచుకొని స్టిక్కర్ అనేది అంటించుకోవాలి. అలాగే గానోడర్మా వచ్చేసి ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి భోజనం చేసిన తర్వాత. ఇంకా పెయిన్స్ ఎక్కువగా ఉన్నట్లయితే పెయిన్ రిలీఫ్ క్రీమ్ కూడా యూజ్ చేయొచ్చు. అలాగే బాగా వాపులు, గోట్ లాంటి సమస్య ఉండి బాగా వాపులు ఉంటే ఆ వాపుల కోసం కర్కుమిన్ ప్లస్ కూడా రోజులో ఒక్కసారి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాబ్లంని బట్టి సప్లిమెంట్స్ అనేది యూజ్ చేసుకోవాలి. టాక్సిక్లీన్ వచ్చేసి రోజుకొకటి. చాలా మందిలో యూరిన్ లీకేజ్ అనేది ప్రాబ్లం ఉంటుంది. జెంట్స్లో ఉంటుంది, లేడీస్లో ఉంటుంది. ఏజ్ పరంగా కానివ్వండి, షుగర్ ప్రాబ్లం ఉన్నా సరే కానివ్వండి, చాలా మందిలో ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. వాళ్ళ కోసం ప్రత్యేకంగా జెంట్స్కి ఏంటి అంటే యూరిన్ లీకేజ్ అయ్యేటప్పుడు యూ కంట్రోల్ వచ్చేసి ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి యూజ్ చేసుకోవాలి. అలాగే ఎనర్జీ బూస్టర్ అనేది జెంట్స్ కోసం అన్నమాట. నైట్ పూట ఒక క్యాప్సూల్ వేసుకుంటే సరిపోతుంది. ఇది జెంట్స్ కోసం, యూరిన్ లీకేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ కోసం. షుగర్ ఉన్నా సరే ఇది వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఏమి లేదన్నమాట. ఇక వచ్చేసి లేడీస్లో అయితే యూరిన్ లీకేజ్ ప్రాబ్లం ఉంటే యూ కంట్రోల్ వచ్చేసి 2 టైమ్స్ యూజ్ చేసుకోవాలి. తిన్న తర్వాత ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. అలాగే హార్మోన్ క్యాప్సూల్స్ యూజ్ చేసుకోవాలి. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి. తిన్న తర్వాత హార్మోన్ క్యాప్సూల్స్ యూజ్ చేసుకోవాలి. ఇది లేడీస్ కోసం అండి. జెంట్స్ కోసం అయితే ఎనర్జీ బూస్టర్, యూ కంట్రోల్. లేడీస్ కోసం అయితే యూ కంట్రోల్, హార్మోన్ క్యాప్సూల్స్. ఈ హార్మోన్ క్యాప్సూల్స్ అవైలబుల్ లేకపోతే శతవరి అయినా యూజ్ చేసుకోవచ్చు, గానోడర్మా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు కొన్ని ప్రాబ్లమ్స్, వాటికి సొల్యూషన్ కోసం మనం సప్లిమెంట్స్ ఏం వాడాలి, ఎలా వాడాలి అనే దాని గురించి తెలుసుకున్నాం. ఇంకా ముందు ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్, వాటికి సంబంధించిన సప్లిమెంట్స్ ఏమేమి వాడుకోవాలి వాటిని కూడా మరో వీడియోలో పోస్ట్ చేస్తాను. ఖచ్చితంగా చాలా మంది కాల్స్ చేస్తున్నారు కదా, ఈ సప్లిమెంట్స్ ఏం వాడాలి, ఎలా వాడాలి అనేది. వాళ్ళందరికీ ఇది బెస్ట్గా ఉపయోగపడుతుందని ఈ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈ వీడియోని యూజ్ చేసుకొని మంచి రిజల్ట్స్ తీసుకోవాలి మీరందరూ కూడా. అలాగే గ్రేట్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. త్వరలో ఇంకొక వీడియో కూడా మీకు రిలీజ్ చేస్తాను. నా వీడియోస్ ఇంతగా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసిన మా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకా సప్లిమెంట్స్ కోసం ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయొచ్చు. ఫోన్ నెంబరు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మెసేజ్ అయినా చేయొచ్చు, ఫోన్ అయినా చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.